హార్మోజ్ జలసంధి ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు, ఎవరి కోసము తెరవద్దు. ఒకరి కోసం తెరిస్తే మళ్ళీ ఇంకొకరు అడుగుతుంటారు. అలా తెరిస్తే అమెరికా మీద ఒత్తిడి తగ్గిపోద్ది, అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలి. అలాగే అమెరికా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా తీసేయాలి లేదా మూసేయాలి. అలాగే నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే మాత్రం అమెరికా తీవ్ర నష్టాల పాలవుద్ది, తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు కొత్త సుప్రీం అయినటువంటి అయాతుల్లా అలీ ఖమేని కొడుకు మజ్తబా ఖమేని అయితే ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే భారతదేశం కోసం, చైనా కోసం ఏవైతే ఈ నౌకలు విడిచిపెడుతున్నారో, ఇప్పటికే భారతదేశానికి చెందినటువంటి నౌకలు హార్మోజ్ జలసంధి నుంచి కొన్ని దాటి వచ్చేసాయి. నిన్న ఒక పడవ అయితే చేరుకుంది కూడా ముంబై పోర్టుకి, కొంత క్రూడ్ ఆయిల్ తీసుకొని వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అనేది ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. భారతదేశానికి ఇది చాలా ఒక సంకట పరిస్థితి. మరొక వైపు ఏమొచ్చేసి ఇజ్రాయెల్ ఏమీ మాట్లాడటం లేదు, మరి ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు. మరి ఇటువైపు ఏమొచ్చేసి మస్తబా చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల మరి హార్మోజ్ జలసంధి అయితే పూర్తిగా తెలుసుకునే అవకాశాలు ఉండవు. మరి భారతదేశానికి మినహాయింపు ఉందా లేదా కేవలం 24 గంటలు మాత్రమే మనకి ఇచ్చారా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరొక వైపు ఏమొచ్చేసి ట్రంప్ వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మరి వెనకడుగు వేస్తే ఇక ఇరాన్ మీద ఇప్పటికీ యుద్ధం చేయలేము, గెలవలేమనే ఉద్దేశంతో మళ్ళీ ఆ యుద్ధాన్ని అయితే కొనసాగిస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో యుద్ధం అయితే కొనసాగుతుంది తప్ప ఒక స్పష్టమైనటువంటి వైఖరితో లేదు. ఇరాన్ ఎప్పటికీ కూడా దారిలోకి వచ్చే పరిస్థితులు కనిపించలేదు. అమెరికా యుద్ధం ఆపే పరిస్థితులు కనపడడం లేదు. దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క చమురు దీంతో, గ్యాస్ దీంతో ఆర్థికంగా కుదేలైపోయేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాయి.